అరికెర గ్రామంలోని గురుకుల పాఠశాలలో జరిగిన ఈ పిల్లలు మద్యం తాగడం, సిగరెట్ తాగడము, హాస్టల్లో అల్లరి చేయడము, ఈ విషయాల గురించి ఇది రెండోసారి విచారణకు రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం కూడా పిల్లలు ఒక హరాస్మెంట్, ఒకరి మీద ఒకరు హరాస్మెంట్ చేసుకున్న విషయంలో కూడా అప్పుడు కూడా ఎంక్వైరీకి రావడం జరిగింది. అలాగే ఇంకొక కంప్లైంట్, భోజనాలు చేయకుండా వంట వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆకలితో అలమటిస్తున్న పిల్లలు అన్నది కూడా ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో జరిగింది. ఈ మధ్య తరచుగా ఈ గురుకుల పాఠశాలలో ఒకటి పోతే ఒకటి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల తరచూ అధికారులు, ఆర్డీఓ గారు, తర్వాత సిఇఓ గారు, ఇక మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ గారు, నేను, తర్వాత ఈఓఆర్డీ గారు, మా ఆర్ఐ గారు, మా స్టాఫ్, మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారు అందరం రావడం తరచూ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విషయమే ప్రిన్సిపల్ గారు రెగ్యులర్గా లేకపోవడం అనేది స్టాఫ్ చెప్తున్నారు. అలాగే వంట వాళ్ళను, తర్వాత సెక్యూరిటీ వాళ్ళను విచారించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఎందుకు ఏమి అనే విషయాన్ని వాళ్ళు రాతపూర్వకంగా మాకు తెలియజేశారు. వాటిపైన ఇప్పుడు ఈ రోజుతోనే కాదు, ఇది పూర్తి విచారణ జరిపి దీన్ని కంట్రోల్ చేసే బాధ్యతగా మేము అధికారులము, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా ఆర్డీ గారి ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులుగా మేము ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము దీనిపైన మేము తీసుకోవాల్సిన తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా పహార కాసి, అంటే బీట్ ఒకసారి నైట్ టైం వచ్చేటట్టు వారికి కూడా మేము తెలియజేస్తాము. అట్లాగే ఈ అరికెర గ్రామంలో సారాయి, తర్వాత మందు ఎవరైతే దాచిపెట్టుకొని ఇళ్లలో దొంగగా అమ్ముతున్నారో వాటిపైన కూడా దాడులు నిర్వహించి అటువంటి కూడా పిల్లలకి ఎవరికి అందుబాటులో లేకుండా అటువంటి కట్టడాలు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. తర్వాత స్టాఫ్కి కూడా సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళు ఎలా డ్యూటీ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు పిల్లలు ఉన్న చోటనే వాళ్ళు కూడా పడుకోవాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఇంకా ఎంక్వైరీ కూడా ఈ రోజుతోనే కాదు, వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం, తరచూ మేము కూడా విజిట్ చేసి ఈ పరిస్థితిని పూర్తిగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా వంతుగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియదు. మేడం, డ్రాయింగ్ టీచర్ అచ్చయ్య గురించి గత వారంలో నుండి అధికారులు వస్తున్నారు మేడం. ఇక్కడ ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆల్రెడీగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది మేడం గతంలో. ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అంటే పోలీసు వారి సమక్షంలో కేసు ఉంటుంది. రెండోది ఏమంటే వంట వాళ్ళు కూడా చెప్పడము, మనకు ఎవరం ఇక్కడ అధికారులు ఇక్కడే ఉండం కాబట్టి ఇక్కడ ఏం జరిగినప్పుడు విచారణలో వీళ్ళు చెప్పడం ఏమంటే వంట వాళ్ళు అచ్చయ్య అనే డ్రాయింగ్ మాస్టర్ గారు వాళ్ళ ఒక గ్రూప్ని రెడీ చేసుకొని పిల్లల్ని మిగతా వంట వాళ్ళపైన కానీ, సెక్యూరిటీ పైన కానీ, ఇతరుల పైన రాళ్ళతో కొట్టించడము, ఒక గ్రూప్ సిస్టమ్ మెయింటైన్ చేసి అగరెస్ట్గా ఉన్నారనేది తెలిసింది.